హలో మాస్టర్స్, ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్స్ బుక్ రీడింగ్ సెషన్ కి స్వాగతం. మనము లాస్ట్ క్లాస్ లో మన క్యాథరిన్ వాళ్ళ మమ్మీ మిన్నెట్ గారి గురించి, తర్వాత ఆవిడ క్యాన్సర్ పరిస్థితి ఎలా ఉంది, క్యాన్సర్ అలా ఉన్నప్పటికి కూడా క్యాథరిన్ యొక్క ప్రోగ్రెస్ చూసి ఆవిడ ఎంత హ్యాపీ అవుతోంది, పునర్జన్మ సిద్ధాంతాన్ని ఎంత బాగా నమ్ముతుంది ఆమె, తర్వాత మరణ స్థితి యొక్క వాస్తవాన్ని తను తెలుసుకున్నదనమాట. అంటే ఆత్మస్థితిలో ఉండి ఆలోచించగలుగుతోంది, కంప్లీట్ గా ఆత్మస్థితిలోనే కూడా ఉండగలుగుతోంది ఆవిడ. అందుకని ఆవిడకు మరణం గురించి భయం లేదు. చక్కగా దాని గురించి అంటే భయపడుతూ వెయిట్ చేయడం కాకుండా దాని గురించి వెయిట్ చేస్తూ ఉంది. ఇంకొక మాట కూడా చెప్పారు, ఎప్పుడెప్పుడు వెళ్ళి తన భర్త అయిన బెన్ను కలుసుకుంటానా అని కూడా అనుకుంటుంది ఆవిడ. కానీ ఆవిడ చిన్న కూతురు ప్రెగ్నెన్సీ అన్నమాట, తనకి డెలివరీ కాగానే ఆ పాపను బాబును చూసేసి వెళ్ళాలి అన్న ఉత్సాహంతో ఆమె ఉందన్నమాట. సో ఆమెకు కీమోథెరపీ కూడా జరుగుతూ ఉంటది, కానీ ఎక్కడ కూడా ఆవిడ బాధపడుతున్నట్టుగా ఇబ్బంది పడుతున్నట్టుగా మనకు చెప్పలేదు. లాస్ట్ క్లాస్ లో ఎంతో ఆనందంగా ఈ సిద్ధాంతాలను తెలుసుకోవడం, క్యాథరిన్ గురించి ఆమె ఇంప్రూవ్మెంట్ గురించి చాలా హ్యాపీ అవ్వడము అది చెప్పారు. తర్వాత వాళ్ళిద్దరు క్యాథరిన్ మిన్నెట్ ఒకరినొకరు చూసుకున్నప్పుడు ఎంత శాంతి, ఎంత కుతూహలం వాళ్ళ చూపులలో ఎక్స్చేంజ్ అయింది డాక్టర్ గారు గమనించారనమాట. అంతవరకు చదువుకున్నాము. ఈరోజు చనిపోయేందుకు వారం ముందు, ఎవరు చనిపోయేందుకు ముందు? క్యాథరిన్ వాళ్ళ అమ్మ మిన్నెట్ వారం ముందు ఆమెను హాస్పిటల్లో ఆంకాలజీ అంటే క్యాన్సర్ పుళ్ళ అధ్యయన విభాగం అన్నమాట. ఆంకాలజీ అంటే ఆ అంతస్తు గదిలోకి చేర్చారు. క్యారోల్ అంటే మన డాక్టర్ గారి వైఫ్, నేను ఆమె దగ్గరే కూర్చుని ఎంతో సమయాన్ని గడిపాము. జీవితం గురించి, మృత్యువు గురించి, మరణం తర్వాత అందరం చేరే స్థితి గురించి మాట్లాడాము. ఆమె ఎంతో మర్యాద ఉన్న మనిషి. హాస్పిటల్లోనే మరణించాలని ఆమె నిశ్చయించుకుంది. అక్కడైతే నర్సులు ఉపచారాలు చేస్తూ ఉంటారు కాబట్టి. ఆమె భర్త డోనా 6 ఏళ్ల చిన్న కూతురు వచ్చారు ఆమెతో కొంతకాలం దగ్గరుండి చూచుకునేందుకు. 6 ఏళ్ల చిన్న కూతురు ఏంటి, ఆమె భర్త డోనా ఏంటి, బెన్ కదా. ఈ ఒక్క సెంటెన్స్ నాకు కన్ఫ్యూజన్ గా ఉంది మాస్టర్స్. ఏమని ఇచ్చారంటే, ఆమె భర్త డోనా 6 ఏళ్ల చిన్న కూతురు వచ్చారు ఆమెతో కొంతకాలం దగ్గరుండి చూచుకునేందుకు, ఆమెకు వేడుకోలు చెప్పేందుకు అని చెప్తున్నారు. మనకు తెలిసినంత వరకు మిన్నెట్ హస్బెండ్ పేరు బెన్, ఆయన చనిపోయారు అని లాస్ట్ క్లాస్ లో అనుకున్నాము. చూద్దాం ఎవరు ఇది. దాదాపుగా మాలో ఎవరో ఒకరు అన్ని వేళల్లో ఆమె దగ్గరే ఉండేవాళ్ళం. ఆమె చనిపోబోయే రోజు సాయంత్రం హాస్పిటల్ నుండి ఇంటికి తిరిగి వచ్చేసిన నాకు, క్యారెల్ కి మళ్ళీ హాస్పిటల్ కి వెళ్ళాలని బలీయంగా ప్రేరణ కలిగింది. ఎస్ స్వప్న గారు. ఏమండి, నాకు ఏమనిపించింది అంటే సెకండ్ హస్బెండ్ ఇంకా హస్బెండ్ కి పుట్టిన కూతురేమో అని. మనకి ఎక్కడైనా చెప్పారా? అలా ఏం చెప్పలేదు కానీ అంతే ఊహించుకోవడం మనం. అట్లా అనిపించింది. ఎందుకంటే ఈమె చక్కగా వాళ్ళ అమ్మనే కదా. అవును, డౌట్ లేదు దాంట్లో. అవును, ఆ భర్త దగ్గరకు వచ్చాడు, ఇంకా చిన్న కూతురు వచ్చింది అని అంటే నేను అనుకుంటున్నా అట్లా సెకండ్ హస్బెండ్ ప్రాబబ్లీ ఉండొచ్చు. థ్యాంక్స్ అండి. ప్రాబబ్లీ ఉండొచ్చు. థ్యాంక్ యూ. అట్లనేమో మనకు ముందర తెలుస్తుంది అండి, ఆ డౌట్ అంతే నాకు. ఓకే 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 అండి, కంటిన్యూ. ఆమె చనిపోబోయే రోజు సాయంత్రం హాస్పిటల్ నుండి ఇంటికి తిరిగి వచ్చేసిన నాకు, క్యారెల్ కి మళ్ళీ హాస్పిటల్ కి వెళ్లాలని బలీయంగా ప్రేరణ కలిగింది. ఆ తర్వాత 5-6 గంటల సమయం ప్రశాంతతతో, అతీత ఆధ్యాత్మిక శక్తితో నిండిపోయింది. ఆమె శ్వాస తీసుకోవడం ఎంతో కష్టంగానే ఉన్నప్పటికీ మిన్నెట్ ఏ నొప్పిని ఆమె ఇప్పుడు అనుభవించడం లేదు. మేము అప్పుడు మరణానంతర స్థితి గురించి, ఆ స్థితిలో కనిపించే ప్రకాశవంతమైన వెలుగు గురించి, అక్కడ ఏర్పడే ఆత్మల సమావేశం గురించి మాట్లాడుకున్నాము. అత్యద్భుతం కదా. జనరల్ గా మరణ స్థితిలో ఉంటే ఇలాంటి ఇలా సందర్భం ఉంటుందా అసలు మామూలుగా? డాక్టర్ గారికి యువతల వ్యక్తికి ఆ స్థితిలో ఉండగలిగిన బెడ్ మీద ఉన్న వాళ్ళకి ఆ స్థితి ఉండదు కదా. కానీ ఎందుకు ఉంటుందంటే, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా ఇంచుమించు ఆ స్థితిని అవగాహన చేసుకునేవాళ్ళు. డైరెక్ట్ గా చూశారు మన డాక్టర్ గారు.
ఎలా జరుగుతుంది, ఎన్నో ఎన్నో జన్మల్లో ఎక్స్ప్లెయిన్ చేసింది క్యాథరిన్ యోగ నిద్రలో. సో దానికి సంబంధించింది క్యారెల్ కి తెలుసు, క్యాథరిన్ వాళ్ళ అమ్మకు కూడా తెలుసు, కాబట్టి అందరూ ఇంచుమించు ఒకే ఫ్రీక్వెన్సీలో ఉన్నారు, చక్కగా అర్థం చేసుకున్నారనమాట. ఆమె తన జీవితాన్నంతా సింహావలోకనం చేసుకుని మిన్నెట్ ఆ క్యాన్సర్ పేషెంట్ ఎంతో నిశ్శబ్దంగానే తనలో ఉన్న అపసవ్య లక్షణాలన్నింటినీ గుర్తుంచుకుంది. చూడండి ఎంత బాగా రెట్రోయింగ్ అన్నమాట. ఆ లక్షణాలన్నింటినీ గుర్తు చేసుకుంది. ఈ జీవిత పునరావలోకనం అంతా పూర్తి అయ్యేదాకా ఆమెకు ఆ మరణం రాదని ఆమెకు తెలిసి వచ్చింది. వండర్ఫుల్. ఆ స్థితిలో ఏంటి తనలో ఉన్నది ఏంటి, ఈ జన్మలో గ్రహించింది ఏంటి, ఏ లక్షణాలు ఉన్నాయి, ఎంతో చక్కగా సింహావలోకనం చేసుకుని అప్పటి వరకు అది మొత్తం పూర్తయ్యేంత వరకు మరణం రాదని ఆమెకు అర్థమైందట. ఆమె ఓ నిర్ణీత సమయం కోసం నిరీక్షిస్తూ ఉంది మరణించడానికి. తెల్లవారుజాములో మరణించాలన్నదే ఆమె సంకల్పం. ఎంతో అసహనానికి గురి అయింది తెల్లవారుజాము సమయం ఇంకా రాకుండా ఉంటున్నందుకు. ఆమె అనుకుందట రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లో చనిపోవాలి అని చెప్పేసి. దాని గురించి వెయిట్ చేస్తూ ఉంది. ఆ వెయిట్ చేయడంలో కొంచెం అసహనంగా ఉండిందంట, ఇప్పుడు తెల్లవారుతుందా అన్నట్లుగా. అంటే షీఈస్ రెడీ టు లీవ్ దట్ బాడీ. ఎంతో అసహనానికి గురైంది తెల్లవారుజాము సమయం ఇంకా రాకుండా ఉంటున్నందుకు. నేను మృత్యువులోకి ఈ ప్రకారంగా నడిపించిన తొలి మనిషి మిన్నెట్టే, డాక్టర్ అంటున్నారు. ఎందుకంటే ఆయన ఎంతో మంది పేషెంట్లను చూసి ఉంటారు. చికిత్స జరిగిన తర్వాత చనిపోయిన వాళ్ళని అలా దగ్గరుండి కూడా చూసి ఉంటారు ఆయన. కానీ ఇలా చనిపోవడం, మృత్యువు గురించి ఎదురు చూస్తూ దాని గురించి తెలుసుకొని ఎంతో ఆత్మస్థైర్యంతో ఈ జీవితంలో ఏం జరిగింది ఇదంతా ఈ జ్ఞానంతో చనిపోయే మనిషిని ఫస్ట్ టైం దగ్గరుండి చూస్తున్నాను అని చెప్పేసి అంటున్నారు. ఆమెలో శక్తి ప్రవృద్ధమైంది, పెరిగిందట. ఈ అనుభవంతో మా దుఃఖం అంతా ఉపశమించింది. జనరల్ గా ఒకరు వెళ్ళిపోతున్నారు అంటే ఎంత ఆత్మస్థితిలో ఆలోచించినా కూడా లోపల మనకే తెలియకుండా ఎంతో బాధ కనిపిస్తూ ఉంటది. ఆ బాడీ ద్వారా మనకు తెలుస్తూ ఉంటుంది, ఆ ప్రతిస్పందనలన్నీ తెలుస్తూ ఉంటాయి. కానీ ఆమెలో శక్తి ప్రవృద్ధం అవడం వల్ల షీఈస్ గోయింగ్ ఆన్ ఏ లైక్ న్యూ జర్నీ అన్నమాట. ఇప్పుడు ఇంకొక న్యూ జర్నీ చేయడానికి ఆమె వెళ్తుంది. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇండియాలో ఉంటారు మన పేరెంట్స్, పిల్లల్ని ఫస్ట్ టైం ఏ చదువు గురించో పెళ్ళైన తర్వాత వాళ్ళ పిల్లల్ని అమెరికాకు పంపిస్తున్నారు అనుకోండి, కొంచెం బాధగా ఉంటది దూరంగా వెళ్తున్నందుకు. కానీ మళ్ళీ హ్యాపీ అవుతారు కదా. ఎస్పెషల్ వాళ్ళ చదువుల గురించి ఉద్యోగాల గురించి వెళ్తున్నప్పుడు ఎంత హ్యాపీ అవుతారో పిల్లల్ని పంపించేటప్పుడు. బాధ లేదా అంటే బాధ ఉంటది. పిల్లల్ని అయ్యో కొద్ది రోజుల వరకు చూడమే, కొన్ని నెలల వరకు చూడమే అని చెప్పేసి బాధ ఉంటది. కానీ వాళ్ళు చదువుకోవడానికి వెళ్తున్నారు, హయ్యర్ స్టడీస్ కి లేదా గొప్ప ఉద్యోగం చేయడానికి వెళ్తున్నారు అని చెప్పేసి ఎంత హ్యాపీ అవుతారు. న్యూ జర్నీ అని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ ఈవిడ న్యూ జర్నీ, కొత్త కాంతిని తీసుకోవడానికి వెళ్తోంది అని అందరికీ పరిపూర్ణంగా తెలుసు ఆ జ్ఞానం. కాబట్టి అందరిలో ఆ దుఃఖం అనేది ఏమీ కనిపించలేదు. నార్మల్ గా ఉండే దుఃఖం కనిపించినా కూడా ఉపశమించింది అని చెప్తున్నారు, తగ్గిపోయింది అది. స్వస్థత చేకూర్చే సామర్థ్యం నాలో ఎంతో ప్రవృద్ధమై ఉందని నేను గ్రహించాను. కేవలం ఓ చికిత్సను అందించడం మాత్రమే కాకుండా భయాందోళనలు తొలగించడంలో, దుఃఖాన్ని తగ్గించడంలో, సరైన సలహాలను ఇవ్వడంలో నేను నిష్ణాతుణ్ణి అయి ఉన్నాను. ఎస్, హీఈస్ రిసీవింగ్ నాలెడ్జ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద మాస్టర్స్. ఇట్స్ ద ట్రూత్, నో మిడిల్ మ్యాన్, నథింగ్. డైరెక్ట్ గా ఆయన వింటూ ఉన్నారు, ఆ వాస్తవం, ఆ వెలుగును తెలుసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఆయన అందులో నిష్ణాతుడైపోయాడు. రోగిలో ఎక్కడ ఏ అపసభ్యత ఉంటుందో దాన్ని ఎలా బాగు చెయ్యాలో నాకు అంతఃస్ఫూర్తితో అర్థమవుతోంది. అంటే ఆ జ్ఞానం వలన ఆ శక్తి అంతలా పెరిగిపోయింది. ఎక్కడ కూడా ఈయనకు 1% సందేహం కూడా లేదు, నేను చేస్తున్నది రైటా, ఈ విధంగా చేస్తే వీళ్ళకు బాగవుతుందా, బాగవ్వదా, ఏమో అవుతుందో లేదో నాకు మాత్రమే తెలుసు కదా, వీళ్ళు నమ్ముతారు, ఏ సందేహాలు లేవు ఆయనలో. క్రిస్టల్ క్లియర్ గా తెలిసిపోతుంది ఏం చెయ్యాలి అన్నది. రోగులకు శాంతిని, ప్రశాంతతను, ఆశను చేకూర్చే అనుభూతులను నేను అద్భుతంగా అందించగలుగుతున్నాను. సత్యం తెలిస్తే అంత బాగుంటది మాస్టర్స్. మనకు సత్యం తెలియడం ద్వారా ఆ సత్యాన్ని ఇతరులకు బోధించేటప్పుడు
ఇతరులకు అర్థమయ్యేటట్లు చెప్పినా కూడా, చికిత్స విధానంగా వాడినా కూడా ఎంత ఫలితం ఉంటుంది మనం గ్రహించవచ్చు ఇక్కడ. మిన్నెట్ మరణం తర్వాత చనిపోబోతున్న వాళ్ళు, చనిపోయిన మనిషి తాలూకు బంధువులు ఎంతో మంది నా దగ్గరికి వచ్చేవాళ్ళు సహాయాన్ని అర్థిస్తూ, మిన్నెట్ చనిపోయిన తర్వాత. అంటే దాని తర్వాత ఇంకందరికీ నమ్మకం ఏర్పడుతూ ఉంటుంది కదా. ఇప్పుడు మనం కూడా ఒక డాక్టర్ దగ్గర హస్తవాసి బాగుంది అనగానే ఎంత నమ్మకం వెళ్ళిపోతాము. వాళ్ళ గురించి ఏమి ఎంక్వైరీ చేయము. అసలు చదువుకున్నవాడా లేదా కూడా మనం ఎంక్వైరీ చేయము. మన బంధువులు, స్నేహితులు, ఇంటి పక్క వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, చాలా బాగా అయింది, వెళ్ళిపోతూ ఉంటాము. గుడ్డి నమ్మకము అంటాము. ఇట్స్ నాట్ గుడ్డి నమ్మకం, ఆ లోపల ఉన్న నమ్మకం మనకది. మనం చూసే కళ్ళ ద్వారా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయకపోవచ్చు, కానీ ఆ మూడో కన్ను ఒకటి ఉంటుంది కదా, అది ఓపెన్ చేసుకున్నంత ఓపెన్ అయ్యి ఉంటుంది అనుకోండి అందరికి. ఆ పర్ఫెక్షన్ కంప్లీషన్ స్టేజ్ రానంత వరకు ఆ గుడ్డి కన్ను లాగానే అనుకుంటాం కదా. ఇప్పుడు మూడో కన్ను మనకు ఉంది అనేది మనం ఏమి ఒప్పుకోం. మనము థియరీలో ఉంది, పుట్టగానే మూడో కన్ను ఉంటుంది, ఉంటుంది, అంతే, అంతవరకే. ఆ మూడో కన్ను ద్వారా మనం ఏం గ్రహిస్తున్నాం అన్నది ఇంకేమీ మనకు అనుభవంలోకి రాలేదు. సో గుడ్డిగా చెప్పడము అని అనుకుంటాము. ఆ గుడ్డిగా చెప్పడం ఏంటంటే ఇక్కడ ఒక వర్డ్ వాడారు, ఏంటి, అంతఃస్ఫూర్తితో, ఆ ఇన్నర్ శక్తితో అన్నమాట, ఆ ఇన్నర్ వాయిస్ తో, దాంతో ఆయన అందించగలుగుతూ ఉన్నారు. మిగతా వాళ్ళందరికీ కూడా నమ్మకం కలిగింది ఈయన మీద. కాథరిన్ జ్ఞానం వంటి ప్రత్యక్ష జ్ఞానాన్ని వాళ్లకు నేను అందించకపోయినప్పటికీ, అందరికీ కాథరిన్ లాగా అందించలేరు. అందరూ కాథరిన్ లాగా ఒక ఏమంటారు, కారణ సిద్ధి కొరకు పుట్టిన వాళ్ళు అయి ఉండొచ్చు, కాకపోవచ్చు. కాథరిన్ ది కంప్లీట్ డిఫరెంట్ కేస్. అందరిలాగే అయితే మనకి ఈ బుక్ అందించాల్సిన అవసరం ఏమీ ఉండదు, అందరికీ తెలిసిపోతుంది, అందరూ నమ్ముతారు. కాథరిన్ ది ఎక్స్క్లూజివ్లీ డిఫరెంట్ కేసు. ఆమె ద్వారా ఆమెకి ఈయనకి జ్ఞానం అందించబడింది, ఈయనకు చాలా ఎక్కువగా జ్ఞానం అందించబడింది. ఆ ప్రత్యక్ష జ్ఞానాన్ని వాళ్లకు నేను అందించకపోయినప్పటికీ ఆ సందేశాన్ని వాళ్లకు మాత్రం వినిపించగలుగుతున్నానని నాకు తెలిసింది, అర్థం చేయించగలుగుతున్నాడు అని మీనింగ్. ఓ కంఠధ్వని రోగుల మనస్తత్వాన్ని, అనుభూతులను అర్థం చేసుకోగలుగుతూ ప్రకటించే ముఖ వైఖరి, ఓ చూపు, ఓ స్పర్శ, ఒక మాట, వీటిలో ఏదైనా ఓ రోగి అంతరంగంలోకి ఏదో ఒక స్థాయిలో ప్రవేశించి మీటి శృతి చేయగలుగుతుంది, జీవితేచ్ఛను స్మృతిలోకి తెప్పించగలుగుతుంది, మరిచిపోయి ఉన్న ఆధ్యాత్మికతను, అందరితోనూ పంచుకోవలసిన సామరస్యాన్ని కూడా తెలుపుతుంది, ఇంకా ఎన్నో జీవిత భావాలను కూడా. ఎంతో క్లియర్ గా వివరిస్తున్నారు ఆయన. అది స్పర్శ కావచ్చు, చూపు కావచ్చు, మాట కావచ్చు, అది ఏ విధంగానైనా వాళ్ళ అంతరంగంలోకి ఏదో ఒక స్థాయిలో ప్రవేశించవచ్చు. అది ఎలా ప్రవేశిస్తుంది అని అన్వేషణ మనకు అవసరం లేదు. ప్రవేశించిందా ఇంకా ఆ నమ్మకం ఒక పెద్ద వెలుగు, అంతే. మనకు కూడా అంతే కదండి. కొన్నిసార్లు ఒక మాట ఎక్కడో వింటాము, ఆ చెప్పిన వ్యక్తి ఎవరో కూడా తెలియదు మనకి, టక్కున నాటుకుపోతుంది మనకి. ఏంటి అంటే ఆ విషయంలో ఆ చెప్పిన వ్యక్తి అంత సత్యం తెలుసుకొని ఉన్నాడు, అది ఆటోమేటిక్ గా రీచ్ అయిపోతుంది మనకి. సో అదే చెప్తున్నారు ఇక్కడ. మరణానంతర జీవితాన్ని గురించి తెలుసుకోవాలని అభిలాష ఉన్న వాళ్ళకి కొన్ని పుస్తకాలను పరిచయం చేయడము, లేకపోతే కాథరిన్ ఇంకా అటువంటి ఎంతో మంది మనుషుల అనుభవాలను గురించి వివరించి చెప్పడము ఉంటుంది. ఓ కిటికీని తెరిచి చల్లని తాజా స్వస్థత గాలి తెమ్మరలను వాళ్ళ మీదికి చేర్చినట్లుగా అనిపిస్తుంది. అటువంటి రోగులు అతి శీఘ్రంగా ఆ జ్ఞానాన్ని గ్రహించగలుగుతూ ఉన్నారు. నా అభిప్రాయం ప్రకారం ఓ వైద్యుడు ఒక విశాల మనస్తత్వంలో ఉండి తీరాలి. విశాల మనస్తత్వం ఎందుకు అన్నారు అంటే, వాళ్ళకి సైన్స్ ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. ఒకవేళ ఆ వైద్య శాస్త్రంలో వాళ్ళు అప్పటికే అనుభవం గడించిన వాళ్ళైతే అనుభవ జ్ఞానం కూడా ఉండి ఉంటుంది. కాకపోతే విశాల దృక్పథం ఉండాలి, కొత్తదనాన్ని ఆహ్వానించి తీరగలగాల. అఫ్ కోర్స్ అందులో సత్యాసత్యాలను గ్రహించిన తర్వాతనే. ఇప్పుడు ఈయన కూడా ఫస్ట్ లో ఎన్నిసార్లు మనకు నమ్మలేకపోవడము, సందేహాలు కలగడము, ఇంకా ఇది నిజమేనా, దీన్ని ఎలా నమ్మాలి, ఎన్ని క్వశ్చన్స్ ఎన్నిసార్లు అడిగారు, అవును కదా. కాకపోతే
ఏంటి, డోర్స్ ఓపెన్ చేసి పెట్టుకున్నారు జ్ఞానానికి. ఎస్, డోర్స్ ఓపెన్ చేసి పెట్టుకుంటాం, జ్ఞానాన్ని తీసుకుంటూ ఉంటాం. తీసుకుంటున్నప్పుడు క్వశ్చన్స్ వస్తాయి, అది తప్పు కాదు. ఎలాంటి క్వశ్చన్ అయినా అడగొచ్చు. ఒకటి నేను చెప్పాను, మీకు అస్సలు మీ మనసు ఏకీభవించలేదు, అబ్సల్యూట్లీ రైట్. మీరు ఇంతలో చెప్తున్నారండి, ఇంకా నాకు ఈ క్వశ్చన్ ఉంది, ఈ విషయంలో నేను నమ్మలేకపోతున్నాను, అబ్సల్యూట్లీ రైట్. మీరు దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు, ఇంకా ఓపెన్ చేసి పెట్టుకుంటున్నారు. అలా కాకుండా మీరు ఏదైనా చెప్పండి శ్రీప్రియ, నేను దీన్ని నమ్మను, నో, ఐ డోంట్ వాంట్ టు లిసన్ టు దిస్ క్లాస్, ఐఎమ్ క్లోజ్డ్ అని మీరు డోర్లు మూసేసుకున్నారనుకోండి, అప్పుడు ఏమంటామంటే దాన్ని, ఈ విశాలము అన్నదానికి ఆపోజిట్ పదం ఏంటి, కుచించుకుపోవడమా, లేదా ఏమంటారండి, నాకు ఆ వర్డ్ సరిగ్గా రావట్లేదు, మూర్ఖత్వం అని చెప్పొచ్చు. ఆ డోర్లు, అదొక వర్డ్ ఉంటుందండి, నాకు కరెక్ట్ గా గుర్తు రావట్లేదు. ఆ విశాల దృక్పథం లేకుండా ఉండడం అన్నమాట. కొన్నింటిని మనం ఒప్పుకోవడం, కొన్నింటికి అసలు ఇంకా మనం దారే ఇవ్వమన్నమాట. క్లోజ్ చేసుకొని ఉంటాము మన బ్రెయిన్ ని, మన మనసుని. అసలు ఇంకా దారి ఉండదు అక్కడ. వ్యతిరేకత చూపించడము అలా అన్నమాట. అలా కాకుండా విశాల దృక్పథం ఉండాలి. ఎంటర్ కానివ్వండి, మీరు ఆలోచించుకోండి, మీకు ప్రస్తుతం ఉన్న జ్ఞాన స్థితితో దాన్ని ఆలోచించండి. క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి, మళ్ళీ అడగండి. క్వశ్చన్స్ అడగాలని ఉన్నతాత్మలు కోరుకుంటారు. ఆ ఉన్నతాత్మలు అంటే కాంతిలోకంలోని మాస్టర్స్ అనే కాదు, ఈ భూలోకంలో ఉన్న ఉన్నతాత్మలు కూడా, మన గురువులు కూడా క్వశ్చన్ ఇస్తే వాళ్ళు ఫీల్ అవ్వరు. ఏదైతే అసలు కంప్లీట్ గా రాడికల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, వాళ్ళు వెరీ ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉంటారు వాటికి ఆన్సర్ చేయడానికి. బికాస్ మనం అడిగే క్వశ్చన్ ద్వారా ఎంతో మందికి ఆన్సర్ రీచ్ అవుతుంది. అవి బ్యూటిఫుల్ క్వశ్చన్స్. చూడడానికి మనకి ఎలా ఉంటుందంటే రాడికల్ క్వశ్చన్ లాగా, చాలా ఏంటినా ఇంత ఖచ్చితంగా అడిగేశాడు, ఇంత ఓపెన్ గా వ్యతిరేకతతో చెప్పాడు. నో, నాట్ లైక్ దట్. వాళ్ళ ద్వారా ఆ గురువులకు ఆ సందేశం ఇవ్వడానికి అవకాశం వస్తుంది అన్నమాట. సద్గురు కూడా ఏదో వీడియోలో ఉంటుంది, ఏంటి అంటే అది అఫ్ కోర్స్ డిఫరెంట్ కాంటెక్స్ట్ లో వెళ్తూ ఉంటది. అది ఏంటి అంటే, ఆయన ఈషా సంస్థ ఉంది కదండి, అది కొన్ని వందల వేల ఎకరాలలో నిర్మించి ఉన్నారు. దానికి సంబంధించి ఇంకా మనకు తెలిసిందే కదా, రాజకీయాలు ఉంటాయి, లీగాలిటీస్ ఉంటాయి. ఇంకా రాజకీయం 1% ఓపెన్ అయ్యింది అంటే ఇంకా దాని చుట్టూ అల్లుకుపోయి ఇష్టం వచ్చినట్టుగా చేసేవాళ్ళు మనకు మామూలే అదంతా. అందులో ఒక స్టూడెంట్స్ ది సంబంధించింది అనమాట డిస్కషన్. ఒక కాలేజ్ అనుకుంటా, యూనివర్సిటీ. అందులో ఒక కిడ్ కొంచెం రాడికల్ గా ఉంటాడు, అడుగుతాడు అనమాట, మీరిప్పుడు ఇన్ని చేస్తున్నారు కదా, అయినా మీరు మీ ఈషా సంస్థ ద్వారా ఈ కామర్స్ ని వృద్ధిలోకి తెచ్చుకుంటున్నారంటే, ఈషా ఫౌండేషన్ అనేది మనీని సంపాదించడానికి పుట్టిన సంస్థ లాగా మాట్లాడతాడనమాట. హీ వాంటెడ్ టు ఫోకస్ ఆన్ ఓన్లీ ఆన్ ద మనీ. ఈషా సంస్థ ఈ కామర్స్ అంటే ఇది మన వెబ్సైట్లు పెట్టేసి అందులో ప్రోడక్ట్స్ అలాంటివి అమ్మడం అనమాట. అంటే అని మళ్ళీ మీకు ఇబ్బందిగా ఉంటే ఏం ఆన్సర్ చేయకండి అని చెప్పేసి అంటాడు అనమాట, కావాలని. హీ వాంటెడ్ టు షూట్ దట్ క్వశ్చన్ టు సద్గురు గారు. సద్గురు గారు ఏమంటారంటే, నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్, ఐఎమ్ విల్లింగ్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్, ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ యూ బ్రాట్ అప్ దట్ క్వశ్చన్. అది లా స్టూడెంట్స్ అనమాట, వాళ్ళందరూ కాస్త ఏమంటారు, అడాలసెంట్ స్టేజ్ అని ఒకటి అంటాం కదా, కింద మీద ఉండకుండా ఒకలాంటి మిడిమిడి జ్ఞానంతో ఉండడం అంటాం కదా, ఆ టైపు స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు అందులో. సో అబ్బాయి పేరు జేఓఈ జో అనమాట. తర్వాత కమెంట్స్ లో చాలా మంది రాశారు, వీడు జోనా జోకా అని చెప్పేసి. ఎందుకంటే ఆ అబ్బాయి అడిగిన క్వశ్చన్ ఇరిటేట్ చేయాలని ప్రయత్నిస్తాడు సద్గురుని. సద్గురు ఏమంటారంటే, ఐఎమ్ వెరీ గ్లాడ్, నేను ఇప్పటికే ఎన్నోసార్లు గవర్నమెంట్ కి లీగల్ డాక్యుమెంట్స్ అవన్నీ ఇచ్చాను, వెబ్సైట్ లో ఉంటాయి, బట్ నువ్వు అడిగావు కాబట్టి నాకు ఇంకొకసారి చెప్పే అవకాశం దొరికింది. బికాస్ వాట్ ఎవర్ హీఈస్ డూయింగ్ ఈస్ ఆల్ దట్ సత్యం. అందులో ఏం దాపరికం లేదు. ఏవైతే ఉన్నాయో అవి ప్రొడ్యూస్ చేశాడు, ఏవైతే తీసుకోవాలో లీగల్ గా ఆ యాక్షన్స్ అవన్నీ తీసుకున్నారు, పేపర్లు అవన్నీ, డాక్యుమెంట్స్ అవన్నీ ఉన్నాయి. భయపడ్డానికి ఏముంది? ఇంకా 100 రకాలుగా క్వశ్చన్ అయ్యొచ్చు, వాళ్ళు 100 రకాలుగా ప్రూవ్ చేసుకోవచ్చు, ఇంకా మళ్ళీ ప్రూవ్ చేసుకోవచ్చు. నథింగ్ ఈజ్, అక్కడ ఏమీ ఇల్లీగల్ గా జరగట్లేదు. ఏ ప్రాపర్టీని గవర్నమెంట్ నుంచి కానీ ప్రజల నుంచి కానీ ఇల్లీగల్ గా తీసుకోలేదు. అలా ఆలోచిస్తారనమాట. ఎవరైతే తప్పు చేశారో అప్పుడు ఇతరులు క్వశ్చన్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా భయం వేస్తుంది.
ఎవ్రీ టైం అబద్ధం ఒకేలాగా చెప్పలేము, సత్యాన్ని మాత్రం ఒకేలాగా చెప్పగలం. బాగా గుర్తుపెట్టుకోండి. సత్యానికి ఉన్న శక్తి ఏంటి అంటే, ఎన్ని వందల వేల సార్లు మనం దాని గురించి అడగనివ్వండి, అది ఒకేలాగా వస్తుంది, బ్రెయిన్ లో స్థిరపడిపోతుంది. అబద్ధమైతే, ఇప్పుడు మీరు నన్ను ఒకటి అడిగారు, నేను అప్పటికప్పుడు మార్చేసి చెప్పాలి, బికాస్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ రాంగ్. ఏదో ఒకటి చెప్పేస్తాను, ఈ టైంకు నాకు గుర్తుకొచ్చింది. మళ్ళీ ఎప్పుడో నెల రోజుల తర్వాత దాని గురించి ఇంకొకరు క్లాసులో క్వశ్చన్ వేస్తారు. పాపం వాళ్ళు ఏమి నన్ను ఇబ్బంది పెట్టాలని కాదు, మీరు అడిగిన రోజు వాళ్ళు ఉండరు, వాళ్ళు వేస్తారు. నాకు లాస్ట్ టైం ఏం అబద్ధం చెప్పానో నేను గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళకి అదే అబద్ధాన్ని రిపీట్ చేయాలి, నేను గుర్తుపెట్టుకోవాలి. సత్యాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, ఎఫర్ట్స్ ఏమీ అవసరం లేదు. అదనమాట సత్యానికి ఉన్న పవర్. అందుకని మనం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా, మనం ఒక తప్పు చేసినా పర్వాలేదు, తప్పు ఒప్పేసుకోవడం అంతా సింపుల్ సొల్యూషన్ అనిపిస్తుంది నాకు. ఎస్, ఐ డిడ్ దిస్ మిస్టేక్, నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ ఐ కమిటెడ్ దిస్ మిస్టేక్. నాకు తెలియక చేశాను, లేదా తెలిసి పొగరుతో చేశాను, అహంకారంతో చేశాను, నాకు ఆ మనిషి నచ్చలేదు అందుకే చేశాను. సింపుల్. ఇంకేముంటుందండి అవతల వాళ్ళ నుంచి? ఇంకొకసారి ఇంకొకరు అడిగినా, ఎస్, నాకు ఆ మనిషి ఇష్టం లేదు అందుకే చేశాను, నేను నాకు హెల్ప్ చేయాలని లేదు అతనికి అందుకే చేయలేదు నేను. సింపుల్. దానికి 100 రకాలుగా మనం అబద్ధాలు పేర్చాల్సిన అవసరం లేదు. ఇంకేం అడుగుతారు? ఆ మనిషి కూడా అడగలేడు, ఓకే నాకు ఇష్టం, నేనంటే ఇష్టం లేదు కాబట్టి హెల్ప్ చేయలేదు నాకు. సింపుల్. ఇంకేమీ ఉండదు అక్కడ. ఇంకా తప్పు ఒప్పేసుకుంటున్నాం మనం, మన అంతరాత్మ దగ్గర తప్పు ఒప్పేసుకుంటున్నాం. అలా కాకుండా అబద్ధాలు పేర్చుకుంటూ వెళ్ళిపోయారనుకోండి, పేక ముక్కలండి అవి. నేను మా పిల్లలకు కూడా ఇదే చెప్తూ ఉంటానన్నమాట. మీరు ఎప్పుడైనా ఏదైనా మిస్టేక్ చేసినప్పుడు, ద ఈజియెస్ట్ వే టు డీల్ విత్ మీ ఈస్ కమిట్ యువర్ మిస్టేక్. అమ్మకు చెబితే అమ్మ కోప్పడుతుందో, అమ్మ ఏమన్నా అంటుందో ఇది అనుకున్నారనుకోండి, ఎస్ అంటాను, కోపడతాను. కానీ చెప్పకుండా ఇంకొకసారి తెలిసినా, ఇంకొక రకంగా తెలిసినా, అప్పుడు అయ్యే ట్రబుల్ ఇంకా ఎక్కువగా ఉంటది. అది గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యూ వాంట్ లెస్ ట్రబుల్ ఆర్ మోర్ ట్రబుల్ అని చెప్తూ ఉంటాను. సో సత్యానికున్న పవర్ అది మాస్టర్. వెరీ ఈజీ. సత్యం చెప్పేసి మనం ఆబ్స్టికల్ నుంచి బయటపడడం అనేది చాలా ఈజీ అన్నమాట. చాలా తక్కువ శక్తి కావాలి మనకు అప్పుడు, ఈవెన్ దో ఇఫ్ యూ కమిట్ ఎ మిస్టేక్. ఎక్కడున్నాము? అభిప్రాయం ప్రకారం ఓ వైద్యుడు విశాల మనస్తత్వంలో ఉండి తీరాలి. మృత్యు వైజ్ఞానిక విషయాలను గ్రంథస్థం చేయడానికి వైజ్ఞానిక మానసం అత్యంత ఆవశ్యకమైనట్లే స్వానుభవం కూడా ఎంతో ఆవశ్యకం ఓ వైద్యుడికి. అంటే ఓన్లీ బుక్స్ ద్వారా చదివిన నాలెడ్జ్ అవి మాత్రమే కాకుండా, స్వానుభవంగా, మానసికంగా లోపల నుంచి అంతరాత్మ ఏదైతే చెబుతూ ఉంటుందో దాని ద్వారా కూడా దాని ద్వారా కూడా కాదు, దాని ద్వారానే ఎక్కువగా మరణానంతర జీవితం గురించిన సత్యాల్ని మనం గ్రహించవచ్చు. వాటిని తమ చికిత్సల్లో ఆ జ్ఞానాన్ని తప్పకుండా వినియోగించుకుని కూడా తీరాలి అని చెబుతున్నారు. ఆ వైద్యుళ్ళు యోగ నిద్ర ప్రతిగమనాలను ఉపయోగించుకునక్కర్లేదు, ఈయన చేసినట్టుగానే యోగ నిద్ర అక్కర్లేదు. కానీ వాళ్ళు తమ మనస్సుల్ని ఏ సంకోచం లేకుండా ఉంచుకోవాలి, స్వీకరించే తత్వంతో ఉండాలి, రిసీవింగ్ మోడ్ లో ఉండాలి. ఆల్వేస్ వీ నీడ్ టు బి ఇన్ సీకింగ్ పొజిషన్, వీ నీడ్ టు బి సీకర్స్ అని చెప్తారనమాట. గ్రహించడానికి సిద్ధంగా ఉండాలి జ్ఞానాన్ని, అంటిల్ అవర్ లాస్ట్ బ్రెత్. ఈవెన్ మనం మహా పెద్ద గురువులమే అవ్వచ్చు. ఈవెన్ పత్రిజీ గారు, తనైనా సరే ఒక చిన్న జ్ఞానం ఒక చిన్న అబ్బాయి నుంచి వచ్చిందనుకో ఫుల్ ఖుషి అయిపోతారండి. బికాస్ రిసీవింగ్ మోడ్ లో ఉంటారు, విశాలంగా ఉంటారు, ఓపెన్ మనస్తత్వంతో ఉంటారనమాట. వాళ్ళ కోపం రాదు, నేనేంటి, నా అనుభవం ఏంటి, నా జ్ఞానం ఏంటి, వీడు 4 ఏళ్లు లేడు, వీడొచ్చి చెప్తాడా, చెప్పాడు తీసుకుంటాను లోపలికి, కానీ గమ్మున ఉంటాను. నాకు కూడా తెలుసు ఆ అబ్బాయి చెప్పింది అని చెప్పేసి మళ్ళీ దానికి ఒక ఇది కలుపుకుంటూ ఉంటాను అహంకారంతో, ఈగోతో. కానీ జ్ఞానవంతులు ఎవ్వరు కూడా అలా చెయ్యరు. ఆ జ్ఞానాన్ని నేర్చుకుని ఆ పిల్లల్ని, ఆ చిన్న పెద్ద ఆడ మొగ పేద ధనిక ఏది చూడకుండా ఎంతో అప్రిషియేట్ చేస్తారు. వి నెవర్ నో మాస్టర్స్, ఈ సృష్టిలో
ఏది ఎప్పుడు ఎలా మనకు జ్ఞానాన్ని నేర్పిస్తుందో వి నెవర్ నో. ఆ వైద్యులు యోగ నిద్ర ప్రతిగమనాలను ఉపయోగించుకోనక్కర్లేదు. వాళ్ళు తమ మనసుల్ని సంకోచం లేకుండా స్వీకరించే తత్వంతో ఉంచుకోవాలి. ఆ వైద్యులు ఉండాలి ఈ మృత్యు జీవిత జ్ఞానాన్ని తమ రోగులతో పంచుకుంటూ, వాళ్ళ స్వంత అనుభవాలను కించపరచకుండా, లోకువ చేయకుండా. ఇంకేమంటున్నారంటే, రోగులు వాళ్ళ మానసిక స్థితి వేరేలాగుంటుంది. వైద్యుడు ఆరోగ్యంగా ఉన్నాడు, వైద్య జ్ఞానం ఉంది, తనకు ఓకే, మానసికంగా కూడా ఇలాంటివి తనకు ఉన్నట్లయితే ఆ జ్ఞానం కూడా ఉంది. రోగి అదే స్థితిలో ఉండడు కదా. కాబట్టి వాళ్ళు మాట్లాడే వాటిని, వాళ్ళ అనుభవాల్ని మనం కించపరచొద్దు, లోకువ చేయొద్దు. అంటే మనకన్నా తక్కువ శక్తి స్థితిలో ఉన్న వాళ్ళని, తక్కువ జ్ఞాన స్థితిలో ఉన్న వాళ్ళని ఎప్పుడూ లోకువ చేయకూడదు. నువ్వు చెప్పింది రాంగ్, నేను చెప్పింది రైట్, నాది విను. కరెక్టే, వాళ్ళు చెప్పింది రాంగ్, మనం చెప్పింది రైట్, అది కరెక్టే. కానీ చెప్పే విధానంలో మనం చెప్పాలి. అలా చెప్పినా కూడా వాళ్ళు వినలేదనుకోండి, క్వైట్ గా ఉండిపోవడమే. వాళ్ళ స్థితి అది అని అంగీకరించగలగాలి మనం. చెప్పగలిగిన స్థాయిలో చెప్పగలిగినంత వరకు ప్రయత్నం చేయొచ్చు. వాళ్ళని కించపరచకుండా, వాళ్ళ అనుభవాల్ని లోకువ చెయ్యకుండా చెయ్యొచ్చు. అందుకే మన మాస్టర్స్ ఏం చేస్తారంటే, ఫస్ట్ జ్ఞానం కన్నా ముందుగా ధ్యానం చేయండి, ధ్యానం చేయండి, ధ్యానం చేయండి. ధ్యానంలో ఏంటి, జస్ట్ మనం శ్వాసను అబ్జర్వ్ చేస్తూ ఉంటాం, రైట్? దాని ద్వారా ఏంటి, శక్తి స్థాయిని పెంచుకుంటూ ఉన్నాం. ఒక్కసారి ఒక శక్తి స్థాయి అంటూ వచ్చిన తర్వాత మెల్లమెల్లగా జ్ఞానాన్ని తీసుకోగలరు, అర్థం చేసుకోగలరు. ఇప్పుడు మనం కూడా మన క్లాసులలో అదే చేస్తాం కదా. ఫస్ట్ ధ్యానం, ఎవరైతే బిగినర్స్ ఉంటారో ధ్యానం చేయండి, 10 days 11 days 20 days 40 days ఏదో ఒకటి ధ్యానం చేయండి, ధ్యానం చేయండి. అప్పుడు మెల్లమెల్లగా మనం మాట్లాడుకునేది వాళ్లకు మనమైనా సరే గమనించుకుంటే మన జర్నీ, ఫస్ట్ లో ఇదే జ్ఞానం తీసుకుంటే, ఇదంతా నిజమా, ఇదంతా జరుగుతుందా, ఏమో ఏమో అసలు కొన్ని మన లోపల కూడా వెళ్ళవు. బికాస్ అప్పుడు శక్తి స్థాయి అలా ఉంటుందన్నమాట. సో మనం చెప్పగలిగితే ఏం చెప్పొచ్చు అంటే, యా ఓకే, మీరు ధ్యానం చేయండి, మీ శ్వాసను అబ్జర్వ్ చేయండి, క్వైట్ గా ఉంచుకోండి, చాలా బాగుంటుంది, మీకు తెలిసి ఉంటుంది. అలా చెప్పుకోవచ్చు. ఏమీ అఫెండ్ అవ్వక్కర్లే. మనని వాళ్ళు రాంగ్ అంటున్నారని మనం ఏమీ అఫెండ్ అయిపోయి ఇమ్మీడియట్ గా యుద్ధానికి దిగిపోవక్కర్లే. మనం ఇది సత్యము అని ప్రూవ్ చేస్తానికి అక్కర్లేదు అక్కడ. అవి వేరే ఉంటాయి. ఆ డిస్కషన్ బేస్డ్ ఉండేవి ఏవైతే ఉంటుందో, ఆ డిబేట్స్ ఏవైతే ఉంటుందో, మన స్థాయి ఇన్ ద సెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్థాయి ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఆ డిబేట్ లో చూసుకోవచ్చు. అది అసలు అత్యద్భుతమైన జ్ఞాన సందేశాన్ని ప్రసారం చేస్తుంది. ఎప్పుడైతే ఒకే స్థాయి వ్యక్తులు డిబేట్ చేసుకుంటూ ఉన్నారనుకోండి, అప్పుడు అక్కడ జ్ఞాన ప్రసారం చాలా ఎక్కువగా జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఏంటి అంటే, వాట్ అనే దాని మీద ఫోకస్ చేస్తారు, హూ అనే దాని మీద ఫోకస్ చేయరు. డిస్కషన్ కి ఆర్గ్యుమెంట్ కి మెయిన్ డిఫరెన్స్ ఏమని చెప్తారంటే, డిస్కషన్ ఆల్వేస్ పాయింట్స్ టువర్డ్స్ వాట్, ఏమిటి అన్న దాని మీద ఫోకస్ చేస్తుందట. ఆర్గ్యుమెంట్ ఆల్వేస్ ఎవరు అన్న దాని మీద ఫోకస్ చేస్తుందట. నువ్వు రైటా, నేను రైటా అంటే అది ఆర్గ్యుమెంట్ డెఫినేషన్. నువ్వు చెప్పేది రైటా, నేను చెప్పేది రైటా, అది డిస్కషన్. ఆ ఏమిటి అన్న దాని మీద ఫోకస్ చేయడం. జ్ఞానవంతులు ఫోకస్ చేసేది ఏమిటి అన్న దాని మీద, ఎవరు అన్న దాని మీద కాదు. రైట్ అవే యాక్సెప్ట్ చేస్తారు. ఈ యాంగిల్లో కూడా ఆలోచించొచ్చా, ఇప్పటి వరకు నేను ఇది అనుకున్నాను, రైట్ పర్స్పెక్టివ్. వాళ్ళు అప్రిషియేట్ చేస్తారు, యాక్సెప్ట్ చేస్తారు. ఆ డిబేట్స్ మనం చాలా వినొచ్చు. చాలా చాలా జ్ఞానం దొరుకుతుంది మనకు అక్కడ. మనుషులందరూ కూడా ప్రస్తుతం దాదాపుగా హడలి చేస్తున్నారు, మృత్యువాత పడిపోతామేనని. మృత్యు గురించి భయపడుతున్నారు, మృత్యు వస్తదేమో అన్నట్టుగా హడలి చేస్తున్నారు అని చెప్తున్నారు. ఎయిడ్స్ మహమ్మారి, అణుబాంబు విస్ఫోటనాల బెదిరింపులు, అసాంఘిక తిరుగుబాటు శక్తులు, రోగాలు, మరెన్నో ఉపద్రవాలు తయారైపోయి ఉన్నాయి. మానవాళి మనుగడకు ఎన్నో ప్రతిబంధకాలుగా తయారైపోయి ఉన్నాయి. మనుషులను నిరంతరంగా వేధిస్తూ ఉన్నాయి. ఎంతో మంది యువకులు ఇప్పుడు తలపోస్తున్నారు, తమకు 20 ఏళ్ల వయసు వచ్చే లోపల మృత్యువాత పడిపోతామేమోనని.
ఒత్తిడి ఉంటుంది మనందరి మీద. అంటే చిన్న పెద్ద లేకుండా ప్రతి ఒక్కరు కూడా మృత్యువు ఎప్పుడు ఏ విధంగా మీద పడుతుందోనని భయపడిపోతున్నారు. రకరకాల కారణాలున్నాయి. ఆరోగ్య పరిస్థితులు, రకరకాల దీర్ఘకాలిక వ్యాధులు, ఈ అణుబాంబులు, అసాంఘిక తిరుగుబాటు శక్తులు, ఎన్నో ఉపద్రవాలు. అలాంటి వాటిని గురించి కూడా అన్నింటి గురించి కూడా భయపడి చేస్తున్నారు అని చెప్పేసి చెప్తున్నారు. ఓ వ్యక్తిత్వ స్థాయిలో క్యాథరిన్ సందేశాలతో ఆమె తల్లి మిన్నెట్ ప్రతిస్పందన ఎంతో ప్రోత్సాహకరంగానే ఉంటుంది. ఆమె ఆత్మ ఎంతో బలాన్ని క్యాథరిన్ మాటల వల్ల చేకూర్చుకుంటుంది. ఎన్నో నొప్పుల్ని బాధల్ని భరిస్తూ ఉన్నప్పటికీ ఎంతో జీవితేచ్ఛ ఆమెలో ఏర్పడింది. కానీ ఈ సందేశం ఆమెకు మాత్రమే కాదు, మనందరికీ కూడా, మనకు కూడా గట్టి నమ్మకం ఉంటుంది. గొప్ప జీవితేచ్ఛ కలుగుతోంది. మనకి ఇంకా ఎంతో మంది సహృదులైన వైద్యులు కావాలి. క్యాథరిన్ వంటి వాళ్ళ ప్రత్యక్ష అనుభవాల సందేశాలను సర్వులకు పంచడానికి, ఆమె సందేశాలను సమర్థించడానికి, విపులీకరించడానికి సమాధానాలన్నీ కూడా ఆ సందేశాల్లోనే ఉన్నాయి. మనం అమరులము, మనం ఎప్పటికీ కలిసే ఉంటాము. అమరులము అంటే ఆత్మస్థితిలో మనం అమరులమే కదా. బాడీ స్థితిలో శరీరం అనేది ఒక డ్రెస్ లాగా అన్నమాట. ఒక జన్మకు, ఒక ఆత్మకు ఆ శరీరం అనేది ఒక డ్రెస్. ప్రతిరోజు ఒక డ్రెస్ వేసుకుంటాం కదా. జన్మ మొత్తం అనేది ఒక రోజులాగా అనుకున్నట్లయితే ఆ రోజుకి ఆ డ్రెస్ ఏంటంటే ఆ శరీరం. మానవ శరీరం తీసుకుంటే మానవ శరీరం, యానిమల్ శరీరం తీసుకుంటే యానిమల్ శరీరం, పక్షులు, క్రిములు, కీటకాలు, ఏదైనా సరే ఏ శరీరం తీసుకుంటే ఆ శరీరం అన్నమాట. ఆ స్థితి పరిపూర్ణంగా ఆ జ్ఞానం ఉన్న వాళ్ళకి ఏమవుతుంది అంటే అమరులము అన్న స్పృహ ఎల్లప్పుడూ కలిగి ఉంటారు. మృత్యు భయం ఇంకా ఉండదనమాట. ఎన్ని రోజులు జీవించగలరో అన్ని రోజులు పూర్తి ఇచ్ఛతో అంటే ఇష్టంతో జీవించగలుగుతారు వాళ్ళు. ఇది మాస్టర్స్, మనకు 11th చాప్టర్ అయిపోయింది. ఇక్కడికి స్టాప్ చేసుకుందాం మనము. నెక్స్ట్ క్లాస్ లో 12th చాప్టర్ చెప్పుకుందాము. Thank you so much for listening to today's meditation session, for this opportunity. ఎవరైనా ఏమైనా డిస్కస్ చేస్తారా? ఎనీథింగ్? డిస్కషన్ ఏం లేదు. ఒకటి అంటే క్లారిఫికేషన్ కోసం అడుగుతున్నా. ఈ రోజు అంటే పెద్దగా వాళ్ళు చెప్పింది ఏంటంటే లైక్ అంటే ఎవరి దగ్గర నుండి అయినా సరే మనం నేర్చుకోవాలి, చిన్న పెద్ద అనే డిఫరెన్స్ ఏం లేదు. ఇదొక పాయింట్. ఇంకొకటి మృత్యు గురించి జ్ఞానం ఉన్నోళ్ళు భయపడరు అనేది అంతే కదండి. ఈ 2 పాయింట్స్. అవును, మెయిన్లీ విశాల దృక్పథం మీద ఎక్కువగా ఫోకస్ చేశారు వైద్యులు. ఎస్పెషల్లీ ఆయన వైద్యులను ఎందుకు చెప్పారు అంటే వైద్యుడు మన దేవుడితో సమానమే కదండి. వాళ్ళ దగ్గరికి రోగులు వచ్చినప్పుడు వాళ్ళ మానసిక స్థితిని అంచనా వేసుకుని వాళ్ళని లోకో చేయకుండా వీళ్ళ దగ్గరున్న జ్ఞాన స్థితిని ఎంతైతే పంచగలరో, కేవలం శాస్త్ర పరిజ్ఞానం అని కాదు, మానసికంగా వీళ్ళకి అంతరాత్మ బోధించేది ఏదైతే ఉంటుందో దాన్ని కూడా వాళ్ళు చెప్పొచ్చు అనేది ఈయనకు మిన్నెట్ ఆ క్యాథరిన్ వాళ్ళ అమ్మ స్థితి వల్ల ఈయనకి ఇంకా ఎక్కువ కలుగుతుంది అనమాట. ఆ తర్వాత వేరే వాళ్ళకు కూడా చేస్తారు. ఆ మెయిన్ విశాల దృక్పథం మీద ఫోకస్ చేశారు. తర్వాత ఆత్మస్థితి, మరణం గురించి కూడా భయపడొద్దు అని. ఆమె తెలుసుకుంది. అంత పెద్ద రోగం వచ్చినా చచ్చిపోతున్నా తెలిసినా ఇంకా భయపడలేదు, ఎందుకంటే ఇదంతా తెలుసుకుంది, డాక్టర్ చెప్పారు కాబట్టి. ఓకే అంటే మీ దగ్గరకు వచ్చిన పేషెంట్స్ అందరికి మీరు ఇలా మెంటల్ స్ట్రెంగ్త్ కూడా ఇవ్వచ్చు, నిజం ఇవ్వాలి. అంటే వైద్యుడు అనేవాడు కేవలం ఈ పుస్తకాలలో చదువుకున్నదే కాకుండా ఆత్మ పరిజ్ఞానం కూడా కలిగి ఉంటే ఎంత గొప్పగా ఉంటుంది. కేవలం వాళ్ళని బ్రతికించడం మాత్రమే కాదు, బ్రతుకు విధానం తెలియచేయడం, బ్రతుకు విలువ తెలియచేయడం, మరణం అనేది లేదు అని కూడా చెప్పడం, వాళ్ళని జీవించే విధానం తెలియచేయడం. అక్కడ బేసికల్లీ ఆరోగ్యం నయం చేయడం ఒకటే కదా. ఓకే, నీకు రోగం వచ్చింది, నేను మందులు ఇచ్చాను, బాగు చేసేసాను, అయిపోయింది, డన్ డీల్, అలా కాదు. దట్ ఈస్ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. వాళ్లకు బ్రతుకు జీవించే విధానం. ఇంకా మరణం అనేది ఏమీ లేదు, వాళ్ళు ఆలోచించిన అవసరం లేదు అక్కడ. మరణం గురించి ఎప్పుడు దాని గురించి భయం ఉంటే ఆలోచిస్తాము, భయం లేదనుకోండి ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ఏ లైఫ్ అన్నట్టుగానే ఫీల్ అవుతాం కదా మనము.
యాహ్! అవునండి. కానీ ఈ రోజు రియాలిటీలో అంటే ఒక ఎక్స్‌పీరియన్స్ ఆధారంగా చెప్పండి. చెప్తున్నా అండి. చెప్పండి. రియాలిటీలో ఎలా అంటే ఇప్పుడు మనం ఇట్లంతా చెప్తాం గదండీ! ఆహ్, వా కొందరేమో అర్థం చేసుకుంటారేమో, కొందరేమో లైట్ తీసుకుంటారేమో, అవును. కొందరేమో అంటే సిల్లీగా చూడడం చేస్తారు. ఆహ్, అవును. అదే అంటే ఆహ్, ఆహ్, వీళ్ళేంది ఇట్లా పిచ్చిగా మాట్లాడుతున్నారు అన్నట్టుగా అవును. అవును. అలా థింక్ చేస్తారు కొంతమంది. అవును. దట్స్ ప్రాక్టికల్‌గా ట్రూ అండి. కొంతమంది కాదు, ఎక్కువ మందే అలాగే చేస్తారు యాక్చువల్లీ. యాహ్! అర్థం అంటే పొగరు చేసుకునేవాళ్ళు. చూపించడము హ్మ్. అది ఎట్లా ఎక్స్‌ప్లెయిన్ చేయాలో కూడా నాకు తెలియట్లేదు. అంటే అదేదో అవును. మనల్ని చీప్‌గా చూసినట్టుగా సంథింగ్ ఎగ్జాక్ట్‌లీ. మనకేం తెలీదన్నట్టుగా, మనం లో అన్నట్టుగా అవును. సంథింగ్ ఆ కైండ్. అలాంటి వాళ్ళే ఎక్కువగా ఉంటారు. అదృష్టవశాత్తు ఇప్పుడు ఈ ధ్యానము, జ్ఞానము, స్పిరిచ్యుయాలిటీ నాకు లాస్ట్ 10, 20 ఇయర్స్‌తో పోలిస్తే చాలా మంచిగా పెరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. అఫ్‌కోర్స్ నేను ఇదే లోకంలో ఉంటాను కాబట్టి నాకు వీళ్ళే ఎక్కువగా కలుస్తూ ఉంటారు కాబట్టి నాకు అలా అనిపిస్తూ కూడా ఉండవచ్చు. ఒకప్పటితో పోలిస్తే స్పిరిచ్యుయాలిటీ ఇంత ఎక్కువైపోయిందా? కొందరు పూజల రూపంలో, కొందరు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ భక్తి రూపంలో, సర్వీస్ రూపంలో, సమాజానికి ఏదైనా చేయాలని, ఏదైనా కానివ్వండి ఇంటెన్షన్, వాళ్ళ గొప్ప పేరు రావాలనైనా సరే అట్‌లీస్ట్ సర్వీస్ అయితే చేస్తున్నారు కదా! హ్మ్. యాహ్! వాళ్ళకున్నది ఇవ్వడంలో కానీ, ఒకప్పుడు ఇంత దాన ధర్మాలు నాకు చూసినట్టుగా గుర్తులేదు. తక్కువగా అనిపించింది నాకు. స్పిరిచ్యుయాలిటీ పూజలు, భక్తి సంబంధించిన కార్యక్రమాలు కానీ ఏ విధంగా చేసినా ఇంత ఎక్కువగా నాకనిపించలేదు. బహుశా నేను ఆ రీజియన్‌లో ఆ ఎనర్జీ ఫీల్డ్‌లో లేకపోవడం వల్ల కావచ్చు నాకనిపించకపోవడం. ఇప్పుడు కనిపిస్తున్నది ఎందుకంటే, అలాంటి వ్యక్తులతోనే నేను ఎక్కువగా కలుస్తూ ఉంటాను గదా! ఆ ఫ్రీక్వెన్సీ వాళ్ళతోనే. హ్మ్. అలా కావచ్చు. కానీ మీరన్నది అబ్సల్యూట్‌లీ రైట్ అండి. వాళ్ళు చీప్‌గా చూడడము, తక్కువ చేయి ఈడు పిచ్చోడు, ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. ఎప్పుడు ఏదో ఆత్మ అంటాడు, ఇంకో గోల అంటాడు, ధ్యానం అంటాడు, జ్ఞానం అంటాడు అనేవాళ్ళు, ఓపెన్‌గా అనేవాళ్ళు కూడా ఉంటారు. యాహ్! అక్కడ మనం ఎలా తీసుకోవచ్చంటే, మనము ఆ సత్యాన్ని ఎంత నమ్ముతున్నాము నంబర్ 1. రెండోది, ఎంత పాటించగలుగుతున్నాము జ్ఞానం నుంచి వచ్చిన విలువలు. ఆ విలువలేంటంటే సహనం కానీ, హ్మ్. జ్ఞానానికున్న శక్తి కానీ అంతే కదండీ. సహనం ఉండాలి. అందరూ ఒకే స్థితిలో ఉండి, అందరూ మనం చెప్పింది అర్థం చేసుకున్నారనుకోండి, ఇంకేమీ అవసరం లేదక్కడ. మనకు సహనం ఏమీ రాదక్కడ. ఎవరైతే అపోజిట్‌గా ఉన్నారో, అక్కడే సహనం విలువ మనకు తెలుస్తుంది. సహనం పెరుగుతూ ఉంటుంది. తప్పనిసరి ఇంకక్కడ. ఇప్పుడు ఇప్పుడు మనము వాళ్ళకంతే రియాక్ట్ అయిపోయాము. వాళ్ళు మనల్ని ఇరిటేట్ చేయడానికి ఒక మాటన్నారు. ఛీ! నీకేమో తెలియదు పో. నేనెన్నో క్లాసులు విన్నాను. ఎంతో ధ్యానం చేస్తాను. ఎందరో పెద్ద పెద్ద మాస్టర్స్‌వి విన్నాను. నీకు తెలియదు, నేను కాదు పిచ్చిదాన్ని. నువ్వే పిచ్చోడివి అని చెప్పేసి మనం అన్నామనుకుందాము. ఈస్ దేర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ దెమ్ అండ్ అస్? నో. ఇమ్మీడియేట్‌గా మన అంతరాత్మ అడుగుతది. అప్పుడు కాకపోయినా నెక్స్ట్ మినిట్‌లో మనం కాస్త స్థిరపడేసరికి, "ఏంటమ్మా ఇలా చేసావు? ఆయన అలాగే యాహ్! మాట్లాడాడు. నువ్వు అలాగే మాట్లాడావు. ఓ 4 యాహ్! ఏండ్ల నుంచి ధ్యానం చేస్తున్నావా? జ్ఞానం చెప్తున్నావా? తీసుకుంటున్నావా? ఎక్కడ నీ సహనం? ఇది టెస్ట్ అని ఎందుకు గుర్తుపట్టలేకపోయావు? ఇక్కడ నువ్వు ఉపయోగించాల్సిన శక్తి, సహన శక్తి అని ఎందుకు నీకు తెలియలేదు? చెయ్యి, కూర్చో, ధ్యానం చెయ్యి ఇంకా. ముందు నువ్వు విను, క్లాసులు యాహ్! విను" అని చెప్పాలి లోపల నుంచి మనకి. యాహ్! ఒకరు గడ్డి తిన్నారని మనం తినరాదు. అది ఆ! నిజం చెప్పారు. వాళ్ళందరూ మనకు పరీక్షలు. మనలో సహనాన్ని పెంచడానికొచ్చిన మన గురువులు వాళ్ళందరూ. హ్మ్. వాళ్ళెలా వస్తారు అంటే బాగా శక్తిని పెంచేవాళ్ళు ఆల్ ద టైమ్ ఇరిటేట్ చేస్తూ వస్తారు స్వప్న. అది బాగా గుర్తుపెట్టుకో. యాహ్! అవునండి. ఎవరైతే ఇరిటేట్ చేస్తారో, ఎవరైతే మనల్ని ఏ విధంగానైనా కావచ్చు, వాళ్ళు మనలో శక్తిని చాలా ఎక్కువ స్థాయిలో, ఫాస్ట్ ఫార్వర్డ్ స్థాయిలో తీసుకెళ్ళగలిగే వాళ్ళనమాట. అమాంతంగా పెరిగిపోతది. మనకు సహాయపడే వాళ్ళందరూ కొద్ది కొద్దిగా శక్తిని మాత్రమే పెంచుతారు మనలో. ఒక 10 యాహ్! మంది స్నేహితులు, ఒక్క పర్సన్ అన్ని సకల వ్యసనాలు, సకల బుద్ధులున్నవాడున్నాడనుకోండి, వాళ్ళ ద్వారా మనం ఎక్కువగా నేర్చుకుంటాం. హుహు. ఎస్పెషల్లీ యాహ్! సహనం అనేది చాలా గొప్ప వర్చ్యూ. చాలా మీన్స్ చాలా అంత ఈజీ కాదు దాన్ని. మాట్లాడుకోవడం చాలా ఈజీ. మనం స్టేజెస్ చూస్తూ ఉంటాము. ఇప్పుడు ఇలాగే అవతల మనిషిని తిట్టేస్తాం మనం కూడా. నెక్స్ట్ మినిట్ ఆర్ నెక్స్ట్ 1 అవర్ కాస్త కూల్ డౌన్ కాగానే లోపల నుంచి చెప్తది. ఇట్స్ ఎ గ్రేట్ ఇంప్రూవ్‌మెంట్.
అది చెప్పగానే కూర్చొని ధ్యానం చేసుకొని ఆ సహనానికి సంబంధించిన లెసన్స్ ఎక్కడైనా మనం చదువుకొని ఉన్నామనుకోండి, నెక్స్ట్ టైం అలాంటి సిచ్యువేషన్ ఏర్పడినప్పుడు మళ్ళీ అలాగే చేసిన గంట సేపు ఆగకుండా ఒక అర్ధ గంటలో, ఒక 10 నిమిషాల్లో మనకు రియలైజేషన్ వచ్చేస్తది. ఆ తర్వాత అయిపోయిన వెంటనే రియలైజేషన్ వచ్చేస్తది. ఆ తర్వాత మనం అంటున్నప్పుడే రియలైజేషన్ వచ్చేస్తది. బట్ స్టిల్ మనం అనేస్తాం. ఆ తర్వాత స్టేజ్ అన్ని ముందర రియలైజేషన్ వచ్చేస్తది. ఓహ్! అవునండి. ఓకే. సరే. స్మైల్ చేస్తాం, ఎళ్ళిపోతాం. ఇదొకటి యాహ్! మన క్లాస్‌లోనే చెప్పాను. టెడ్ టాక్ అని ఒకటి ఉంటదనమాట. ఆయన అందులో చాలా బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. 17, 18 నిమిషాల దాంట్లో. డిఫరెంట్ ఆఫ్ కోర్స్ టాపిక్ డిఫరెంట్ కానీ ఎగ్జాక్ట్‌లీ ఇదే అన్నమాట. రెస్పాండింగ్ ఆర్ రియాక్టింగ్ ఏదైతే ఉందో మన శక్తి పెరుగుతున్న కొలది ఎలా ఉంటుంది అని చెప్పేసి. హుహు. మనం ఒక స్టేజ్‌కొచ్చేటప్పటికి అది అనక ముందే రియలైజ్ అవుతాం. దానికి ఆన్సర్ చెయ్యాలా? చెయ్యొద్దా? ఒకవేళ ఆన్సర్ చేయకుండా ఉన్నట్లయితే లోపల మళ్ళీ స్ట్రగుల్ అయిపోతూ ఉంటాము. మళ్ళీ లోపలంతా మనకు ఉడికిపోతా ఉంటది. మనము వాళ్ళననము, ఉడికిపోతా ఉంటది. యాహ్! అవునండి. కొన్ని సార్లు అట్లుంటది. మనం ఏమనుకుంటామంటే అది సహనంలో ఒక భాగం కానీ సహనం కాదది. ఒక అవును. భాగం అంతే. బయటికి వెళ్ళకుండా. వాళ్ళు వెళ్ళిపోగానే ఏం చేయాలంటే దాన్ని మనం రిలీజ్ చేసేసేయాలి. జస్ట్ నాలుగు గోడలకు చెప్పేసుకోవడమే. ఎవరికీ ఇంపాక్ట్ కాకుండా. దానివల్ల ఏంటి అంటే హోల్డ్ చేసుకోగలిగాము, కంట్రోల్ చేసుకోగలిగాము. కానీ లోపల అలాగే పెట్టేసుకున్నారనుకోండి, లోపల డ్యామేజ్ జరుగుతది మనకి. దట్స్ నాట్ గుడ్. హుహు. సెల్ఫ్ పిటీ పెరిగిపోతది. ఏంటో మనం అన్నీ భరించేస్తున్నట్టుగా, అందరివి మనం కష్టాలన్నీ మనమే మోస్తున్నట్టుగా, ఏమి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా సెల్ఫ్ పిటీ పెరిగిపోతది మళ్ళీ మన మీద మనకి. అది ఇంకా బ్యాడ్ పిట్ అది. హుహు. అంటే వాసనొచ్చే బ్యాడ్ పిట్. పిట్ అంటే గుంట అంటాం కదా! మనం హ్మ్. గుంటలోకి జార్చుకున్నట్టన్నమాట. ఏం చేయాలి అంటే అది లోపల ఉంది అని మనకు తెలిసిందనుకోండి, లోపలికొచ్చేసి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఇప్పుడు మనకది చిన్నదే అయిందనుకోండి, లోపల వేరే రూమ్‌లోకెళ్ళిపోవాలి. ఏమైతే వాళ్ళని అనాలనుకున్నామో అవన్నీ అనేసేయాలి. ఆ మనిషి ఎదురుంగా ఉన్నట్టుగా ఊహించేసుకొని అనేసేయాలి. వాళ్ళు వినడమే కదా మనకు కావాల్సింది. వింటే హ్మ్. మనకు మనస్తృప్తిగా ఉంటది. మన కోపమంతా వాళ్ళు వింటే. హ్మ్. ఉన్నట్టుగా ఊహించుకొని అనేసుకోవాలి. అదొక స్టేజ్. ఇలా చెప్పే అవకాశం లేకపోతే? ఓకే. వాళ్ళకి చుట్టూ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అంటే చాలా మంది జనాలున్నారు. అటువంటి సిట్యుయేషన్ వచ్చింది. నేనేం అనలేకపోయినా. హ్మ్. లోపల పెట్టుకున్నా. హ్మ్. ఎక్కడ సెపరేట్‌గా వెళ్లి అనే ఛాన్స్ లేదు. హ్మ్. అప్పుడు? అప్పుడు అక్కడే ఉన్నప్పుడు వెంటనే ఖచ్చితంగా ఎళ్ళిపోవాలి. లేకపోతే ప్రాబ్లమ్ అవుతది మనకి. అది ఇంకొకరి మీద చూపించడము, లేదా మనం మొహమంతా మార్చేసుకొని ఇబ్బంది పడిపోవడము అలా జరుగుతది. లేదా ఆ పార్టీ ఆర్ వాటెవర్ ఆ గ్రూప్‌ని ఎంజాయ్ చేయలేకపోవడం జరుగుతూ ఉందనుకోండి. మీరు ఏం చేయొచ్చంటే అక్కడే ఉండి అప్పటికే ధ్యానం చేసిన వాళ్ళైతే మనం కళ్ళు తెరుచుకొని కూడా ఆ లోపల వాళ్ళని ఏమైతే అనాలనుకున్నామో అనేసుకోవడం కూడా చేసుకోవచ్చండి. లేదా ఒక బాత్రూమ్‌కెళ్ళిపోయి, ఆ బాత్రూమ్‌లో ఉండేసి అలా కూడా మాట్లాడుకోవచ్చు మనం. హుహు. బాత్రూమ్ ఈస్ ద ఈజియెస్ట్ వే. యాహ్! కానీ వెళ్ళు మనసులో. ఆ! మనసులో. మనసులో ఎవరు లేదనుకోండి, చిన్నగా మనం ఏదో ఫోన్‌లో మాట్లాడుకుంటున్నట్టు కూడా మాట్లాడుకోవచ్చు కదా! మనం ఫోన్‌లో ఇతరులతో మాట్లాడుతూ ఉంటాం కదా! గ్రూప్‌లో ఉన్నా కూడా. హ్మ్. అలా కూడా హ్మ్. మాట్లాడుకోవచ్చు. ఓకే. లేదు కార్‌లోకెళ్ళిపోయి, ఆ కార్‌లో మన సీట్ ఉంటుంది. ఆ సీటుని ఆ మనిషిలాగా అనుకోని, అయినప్పటికీ తీరదు. మీ జీవితం మీ చేతుల్లో అనేది మన ఎవరు లూయిస్ ఎల్హే గారి బుక్‌లో ఆవిడ ఏమని చెప్తారు అంటే, మీకస్సలు తీరదనుకోండి, మీ దగ్గర అంటే మీరు కొట్టినా సరే మీకు హర్ట్ అవ్వంది. మీకు దెబ్బ తగలంది ఏదైతే ఉంటుందో కుషన్ లాంటిది, దానికి ఇట్లా పిడికిలి బిగించి కొట్టండి అని కూడా చెప్తారనమాట. అది తీరిపోతుంది అని మీకనిపిస్తే. ఆహా! పి పిల్లో అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తారావిడ. మనకు హ్మ్. పిల్లో లాంటిది ఏదున్నా సరే మనం హర్ట్ కాకూడదు. మనం హర్ట్ చేసుకోకూడదు. హుహు. హ్మ్. మగవాళ్ళైతే ఆ పంచింగ్ బ్యాగ్స్ ఉంటాయి చూడండి. వాళ్ళకి ఎక్సర్‌సైజ్ సిస్టమ్ ఉంటాయి కదా! ఆ పంచింగ్ బ్యాగ్స్‌తో చేయొచ్చు వాళ్ళది. హ్మ్. హర్ట్ కాకుండా. అది హ్మ్. వన్ ఆఫ్ ద రెమెడీ లాగా ఆవిడ చెప్తారనమాట. హుహు. హ్మ్. హ్మ్. లేదా మనకు దగ్గరలో అద్దం ఉంది. అద్దం దగ్గరికెళ్ళిపోయి, అద్దంలో మనల్ని మనం చూసుకుంటూ చెప్పడానికి ప్రయత్నిస్తే యాక్చువల్‌గా మిరకిల్ జరుగుతదక్కడ. అది మొత్తం తీసేస్తదండి. ఆ కోపమంతా తీసేస్తది. మనను మనం అక్కడ చూసుకునేటప్పటికి అదేదైతే చెప్పాలి అనుకుంటున్నామో, ఆ చెప్పనవసరం లేకుండానే తీరిపోతదది. అందులో ఆవిడ ఆ మిర్రర్ థెరపీ సంబంధించింది కూడా చెప్తారనమాట. లూయిస్ ఎల్‌హే గారివి చాలా బావుంటాయి రచనలు.
అది కూడా చెప్తూ ఉంటాను. నేను మన బుక్ అయిపోయిన తర్వాత అదే మీ జీవితం మీ చేతుల్లో బుక్కే అనుకుంటున్నాను. 2 బుక్స్ అనిపిస్తున్నాయి బ్రెయిన్‌లో. ఒకటి సీతాయనం, రెండోది మీ జీవితం మీ చేతుల్లో. ఓకే. ఈ 2 అనిపిస్తున్నాయి. అందులో ఇలాంటివి రెమెడీస్ చాలా చెప్తారావిడ. ఆవిడ చిన్నగున్నప్పుడు చాలా భయంకరమైన జీవితాన్ని గడుపుతారనమాట. అన్ని రకాలుగా ఇబ్బంది పడతారావిడ. హుహు. హ్మ్. మనకు లోపలున్నది బయటికి వెళ్ళిపోవడం ఎంత ఆవశ్యకమనేది, ఎంత తొందరగా వెళ్ళిపోవాలనేది, అది లోపలుంటే మనకి ఏ లెవెల్‌లో డ్యామేజ్ జరుగుతుంది అన్న దాన్ని బట్టి మనము ఆహ్, ఆహ్, ప్రయత్నించొచ్చనమాట. యాహ్! ఏ ఇలా కూడా స్థితిలో ఉన్నా. లైక్ మెడిటేషన్ కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు. కదా? నేను చెప్పేది సింపుల్‌గా కళ్ళు తెరుచుకునే ఉంటాను. ఇంక నాకు చుట్టూ వాళ్ళదేం వినపడదనమాట. ఐ విల్ టాక్ టు మై సెల్ఫ్. హుహు. హ్మ్. ఇంక నాకు ఎదురుగా ఆవిడొచ్చేసి ఏదో చెప్తూ ఉంటది, ఏదో ఉంటది. సింగిల్ థింగ్ కూడా నా బ్రెయిన్‌లోకి వెళ్ళదు. అబ్సల్యూట్‌లీ. హుహు. అక్కడే ఉంటాను. ఓహ్! ఓకే. హ్మ్. అంటే నా లోకంలో నేను ఉంటాను. అది ధ్యానమే అనుకో, నాతో నేను మాట్లాడడమే అనుకో, నాకున్నది నేను రిలీజ్ చేయడమే అనుకోండి, ఏదైనా అనుకోండి, నాతో నేను ఉంటానప్పుడింక. ఇట్ లుక్స్ లైక్ నేనక్కడ గ్రూప్‌ని ఎంజాయ్ చేయనట్టుగా అలా కూడా కనిపిస్తూ ఉంటది. ఐ రియల్లీ డోంట్ కేర్. ఇప్పుడు ఈ బాత్రూమ్‌ది కూడా చేస్తూ ఉంటాను నేను. వినపడుతుందండి? అన్‌స్టేబుల్ అనొచ్చింది ఇంటర్నెట్ కనెక్షన్ నాది. హలో? వినిపిస్తుందండి. ఓకే. ఓకే. సో, అలా కూడా వినిపిస్తుంది. మనకక్కడ ఏది వీలవుతే హార్మ్‌లెస్, అవతల పర్సన్‌కి హార్మ్‌లెస్, మనకి హార్మ్‌లెస్. ఎట్ ద సేమ్ టైమ్ రిలీజ్ అయిపోవాలి ఆ నెగెటివ్ ఎనర్జీ. హ్మ్. లేదా మన గ్రూప్‌లో పెట్టాను కదా ఒకటి. ఆహ్, అందరూ మనల్ని నచ్చాలంటే అని చెప్పేసి ఆ క్యాప్షన్ ఉంది చూడండి. 5 మెథడ్స్ చెప్పారక్కడ. మనం అక్కడే కూర్చొని కళ్ళు మూసుకోవడం మనకు కుదరలేదనుకోండి, అలా కళ్ళు తెరుచుకొని ఆ గ్రూప్‌లోనే ఒక వైట్ లైట్ మనలోనికి పాస్ అవుతున్నట్టుగా, మన నుంచి బయటికి ఒక రెడ్ లైట్ బయటికెళ్ళిపోతున్నట్టుగా, రెడ్ లైట్ అంటే ఆ లోవర్ ఎమోషన్స్ బయటికెళ్ళిపోతున్నట్టుగా కూడా విజువలైజ్ చేసుకోవచ్చు. అలా మీరు విజువలైజ్ చేసుకోవడం కూడా ధ్యానం కిందికి లెక్కొస్తుంది. ఎందుకంటే యువర్ యువర్ ఫోకస్ ఈస్ కంప్లీట్‌లీ ఆన్ వన్ థింగ్. ఒక లైట్ బీమ్ మీద ఉంది. ఎయిదర్ వైట్ లైట్ ఈస్ పాసింగ్ టు ఇన్‌సైడ్ ఆర్ రెడ్ లైట్ ఈస్ గోయింగ్ ఔట్‌సైడ్. ఒకటేమో ఉచ్ఛ్వాస, రెండోదేమో నిశ్వాస. హ్మ్. అలా కూడా చేయొచ్చు. అది ఇంకా చాలా ఎఫెక్టివ్ యాక్చువల్లీ. తెల్లని కాంతి మీ లోపలికి వెళ్తున్నట్టుగా, ఎర్రని కాంతి బయటికి వదిలివేస్తున్నట్టుగా. కళ్ళు మూసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. కళ్ళు ఓపెన్ చేసినా మనకేమీ కనపడకపోతే అది కళ్ళు మూసుకున్న కింద లెక్క. యాహ్! అవును. మనం కళ్ళు ఓపెన్ చేసుకొని ఎన్నో సార్లు గుడ్డి వాళ్ళలాగా ఉంటామండి. లెట్స్ సే మీరొక స్టేజ్ మీదున్నారు. కింద ఆడియన్స్‌లో ఒక 50 మంది కూర్చున్నారు. మీ కళ్ళు అందరిని చూస్తాయి. ఆ 50 మందిని చూస్తూనే మీరు మాట్లాడుతూ ఉంటారు. ఒక్కసారి మీ సమావేశం అయిపోయిన తర్వాత బయట వేరే హాల్‌లోకెళ్తే ఆ 50 మందిలో మీరు ఎంత మందిని గమనించగలరు? ఎంత మందిని గుర్తుపడతారు మీరు? హ్మ్. గుర్తుపట్టలేకపోవచ్చు. కానీ అందరిని చూసిందా లేదా ఆ కన్ను? యాహ్! రిజిస్టర్ అవ్వలేదు. అవునా? అవును. అలా అన్నమాట. మనం కళ్ళు తెరుచుకునే ఉండి, మనం ధ్యానం చేసుకోవడం కూడా సాధ్యమే. ఇలాగే మనకు కావాల్సింది ఏదైతే ఉందో, లేదా మనం వదిలేయాల్సింది ఏదైతే ఉందో, దాని మీద మనం ఫోకస్ పెట్టుకున్నామనుకోండి, ఇట్స్ యాస్ ఈక్వాలెంట్ యాస్ మెడిటేషన్. హుహు. అలా అన్నమాట. నైస్. థాంక్ యూ అండి. బాగుంది. థాంక్స్ అండి. థాంక్ యూ. థాంక్ యూ. లెట్ మీ స్టాప్ ద రికార్డింగ్.